హలో నమస్తే. నేను అశోక్. ఏపీలో ఈవీఎంల హ్యాకింగ్‌కి సంబంధించి ఇప్పటికి కొంత వివాదం నడుస్తుంది. దానికి సంబంధించి వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్‌ని ఆశ్రయించారు. కొన్ని ఈవీఎంలపై డౌట్ ఉంది. ఆ డౌట్ ఉన్నటువంటి ఈవీఎంని తిరిగి కౌంటింగ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దాని మీద ఎన్నికల కమిషన్ సరిగ్గా స్పందించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి హైకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే వరుసగా వైసీపీ నేతలపైన కూటమి ప్రభుత్వం కేసులు పెడుతూ వస్తుంది. ఇప్పటికే చాలా మంది నేతలపైన కూటమి ప్రభుత్వం కేసులు పెడుతూ వస్తుంటే తాజాగా వాసుదేవరెడ్డి పైన కూడా కేసు పెట్టింది. గతంలో ప్రభుత్వంలో ఏదైతే లిక్కర్‌కి సంబంధించినటువంటి వివాదం ఉందో దానికి సంబంధించి కొంత అవినీతి జరిగిందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇదే ఇష్యూస్ గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి అశోక్ గారు. మీకు అలాగే ప్రజా చైతన్యం టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. సార్ ఏంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల మీద మీరు చాలా కాలంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఓడిపోయినప్పటికి కూడా దాన్ని పట్టు వదలకుండా మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా సరిగ్గా స్పందించకపోయింది మీ ప్రశ్నలకు కూడా. ఏం చెప్తారు? అంటే అశోక్ గారు, మొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న 150 కోట్ల మంది జనాభా, వాళ్ళల్లో ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్న ప్రభుత్వాలు మనల్ని 5 ఏళ్ల పాటు పరిపాలన చేసే విధంగా మన రాజ్యాంగం పొందుపరిచిన హక్కు అది. దాన్ని వినియోగించుకోవడంలో భాగంగా ఎంతో మంది ఓట్లేయడం కోసం అమెరికాల నుంచి వచ్చారు, వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి తమ ఓటు వినియోగించుకొని వెళ్ళడం జరిగింది. ఓటు వినియోగించుకొని వెళ్ళిన వాళ్ళకి ఈ రోజు అందరికీ కూడా అనుమానాలు తావెత్తున్నాయి. ఎవరికో ఎందుకు, మా ఓటు వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుంది, మా ఓటు నిజంగానే మేము వేసింది కూడా చోట పడిందా లేదా, ఉమ్. మేము వేసిన మేము వేసిన అభ్యర్థి గెలుపొందలేదు అంటే మా ఓటు పడిందా లేదా అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రోజు నుంచి గ్రామాల్లో ఏ చదువుకొని వాళ్ళండి, చదువుకొని నిరుద్యోగులు ఏదైతే గ్రామాల్లో పొలం పనులకి వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఇంకో వృత్తులు చేసుకునే వాళ్ళు, వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. మా ఓట్లు ఏమైపోయాయి అని చెప్పి మా ఓట్లు ఏమైపోయాయి అని చెప్పి చాలా చోట్ల ఫ్లెక్సీలు వెళ్చినటువంటి చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్ లో చూసాం. కాకపోతే ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధిగా ఒక వ్యవస్థని కించపరిచే విధంగా, ఏదైతే పనితీరుని మనం తప్పుపట్టే విధంగా మనం మాట్లాడకూడదు. సో మనం దాన్ని చట్టపరంగా మాత్రమే ఎదుర్కోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒంగోలు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులైనటువంటి ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేకపోతే విజయనగరం మాజీ ఎంపీ అయినటువంటి బెల్లాన చంద్రశేఖర్ గారు కానీ, ఈవీఎంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అభ్యర్థికి వారం రోజుల్లోగా ఏదైతే వీవీప్యాట్లను లెక్కేసుకునే వెసులుబాటు ఉంటుంది, రీవెరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో దానికి గాను వాళ్ళు కొంత అమౌంట్ కట్టాలి అని చెప్పేసి వెరీ క్లియర్ గా కేటగారికల్లీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే, దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు తదనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఇద్దరు వ్యక్తులు ఈ ఈవీఎంల మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి కట్టారు. దానికి 18% ఎక్స్ట్రా జిఎస్టీ కట్టారు. కట్టిన తర్వాత సుప్రీంకోర్టు అనుగుణంగా ఈ రోజు ఎందుకని ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లు లెక్కేయడానికి రీవెరిఫికేషన్ ఒప్పుకోవట్లేదు? సో ఇది ఇంకా ఎక్కువ అనుమానాలకి సామాన్యులు, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో దేశం మొత్తం ఎదురు చూస్తుందని ఒక ఆంధ్ర రాష్ట్రమే చూడట్లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ 75 స్థానాల్లో ఓట్లు మారిపోయాయి. 49 లక్షల ఓట్లు, కేవలం ఆంధ్రప్రదేశ్ లో 49 లక్షల ఓట్లు పోల్ అయిన రోజు కంటే కూడా కౌంటింగ్ రోజు ఎక్కువ వచ్చాయి. ఎక్కడైనా 1% తేడా ఉంటుంది, 1-2 ఓట్లు తేడా ఉంటాయి. 49 లక్షల ఓట్ల 49 లక్షల ఓట్లండి. తర్వాత ఏడీఆర్ ఏదో సంస్థ డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆ సంస్థ. నిన్నటికి నిన్న దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త, చంద్రబాబు నాయుడు గారికి మాజీ సలహాదారు, ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి పరకాల ప్రభాకర్ గారే ఏపీలో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి, 49 లక్షల 12.5%. అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది అక్కడే అండి. అవును, ఇటు రావాల్సిన గవర్నమెంట్ అక్కడే 12.5% ఓట్లు ఎక్కువ కౌంట్ చేశారు. అంటే సో ఇంతమంది ఇన్ని రకాలుగా తమ సందేహాలు వెలుగుస్తుంటే, బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎందుకని సన్నాయి నొక్కుతుందని, ఎందుకని చెప్పి లెక్కేయలేకపోతుంది? ప్రజలందరిలో ఉన్న అనుమానాలు ఇవి. నిజంగానే ఎలక్షన్ కమిషన్ లో ఎలాంటి అవకతవకలు జరగకపోతే 2024 జనరల్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ గా జరుగుంటే
వివిప్యాట్ లెక్క పెట్టడానికి వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి? అలా కాకుండా మాక్ పోలింగ్ అంటండి. ఎవరిని మభ్యపెట్టడం కోసం? ఎవరిని మభ్యపెట్టడం కోసం? సో అంటే ఇలా ఇప్పుడు మీరు భావిస్తున్నారా, మీరు నమ్ముతున్నారా ఈవీఎంలు హ్యాక్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని? మా అనుమానాలకి ఎలక్షన్ కమిషనే బలం చేకూరుస్తుంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న చాలా మంది ప్రజల అనుమానాలకి, చాలా మంది మేధావి వర్గాల అనుమానాలకి, చాలా సంస్థల అనుమానాలకి, చాలా పార్టీల అనుమానాలకి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు బలాన్ని వచ్చింది. ఏ తప్పు చేయకపోతే, ఎలాంటి అవతవకలు జరగకపోతే ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లు లెక్కడానికి ఆ పోల్లో ఏదైతే ఆ బూత్ లో జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఈవీఎం మిషన్ లో నిక్షిప్తమయ్యిందో దాని మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి మా పార్టీ నాయకులు వెళ్ళారు. ఏదైతే ఆ ఈవీఎం ని రీవెరిఫై చేయడానికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ వెనకడుగేస్తుంది? ఓకే. ఎందుకు ఎలక్షన్ కమిషన్ వెనకడుగేస్తుంది? ఇది మా ప్రశ్న కాదు, ఇది మా ప్రశ్న కాదు, మా సందేహం ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రజలందరి మెదడులో మెదులుతున్నటువంటి సందేహం, దేశ ప్రజలందరి మెదడులో మెదులుతున్నటువంటి సందేహం ఇది. అంటే ఇంకా ఓటింగ్ ఎందుకు? ఇక ఓటింగ్ ఎందుకు? ఇంత ఖర్చు దేనికి? ఇంత హంగామా దేనికి? ఇంత ప్రచారం దేనికి? ఇంక దేనికి? ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈవీఎం ని మేనేజ్ చేసుకుంటే సీఎం అయిపోయేటప్పుడు ఇంకా దేనికి ఇవన్నీ అనే ఏదైతే సందేహాలు ఉన్నాయో ఈరోజు ప్రజల మెదళ్ళను తొలుస్తున్నాయి ఆ సందేహాలు. ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో హక్కు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీనికి బాధ్యత తీసుకోవాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వీవీప్యాట్లు లెక్కేయాల్సిందే. అభ్యర్థులకి ఉన్నటువంటి అనుమానాలే కాకుండా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలని మొత్తాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నామండి. సో ఏంటి ఈ కేసులకు సంబంధించి మీరు ఏమైనా భయపడుతున్నారా? మీ వాళ్ళ మీద వరుసగా కేసులు జరుగుతున్నాయి, చాలా మందికి నోటీసులు పంపించారు, మీ కొంతమంది అధికార ప్రతినిధులు మీలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడిన వాళ్ళకు కూడా మీ రెడ్ బుక్ లో కూడా మీ పేర్లు కూడా ఉన్నాయని చెప్పేసి వినిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? సార్, మాకు అశోక్ గారు అర్థం కాని విషయం ఏంటంటే, దేశంలో అయితే నాకు తెలిసి అంబేద్కర్ సారథ్యంలో రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం అనే బుక్ పాలన నడుస్తుంది దేశంలో, మన దేశంలో ఇప్పటి నుంచి కాదండి, 1952 నుంచి అంబేద్కర్ సారథ్యంలో రచించినటువంటి భారత రాజ్యాంగం అనే బుక్ ను అనుసరించి పరిపాలన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈ రెడ్ బుక్ అనేది ఎందుకు తెచ్చారో నాకు అర్థం కాదు. అంటే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా నారావారి రెడ్ బుక్ పాలన నడుస్తుందా అంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే పోలింగ్ రోజు పల్నాడులో మొదలైన దాడులు, పోలింగ్ రోజు ఏదైతే రాయలసీమలో మొదలైన దాడులన్నింటినీ మీడియా ముఖంగా అందరూ చూశారు. అవి కాస్త తిరిగి ఎలక్షన్లో వాళ్ళు గెలిచిన తర్వాత తిరిగి వాళ్ళే దాడులు చేసి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన సంఘటన చూశారు. జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఎంత దారుణం అంటే ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు సార్. ఎక్కడో మణిపూర్ లో ఒక అత్యాచారం జరిగితే ఇక్కడ క్యాండిల్ లైట్లు పట్టుకొని తిరుగుతారు అందరూ. కలకత్తాలో వాటిని ఖండిస్తున్నాం, కాదనట్లేదండి, వాటిని కించపరచట్లేదు మేము. కలకత్తాలో ఒక డాక్టర్ మీద దాడి జరిగితే, అత్యాచారం జరిగి హత్య జరిగితే దాని విషయం ఇక్కడ అందరూ మేధావులు మాట్లాడతారు, క్యాండిల్ లైట్లు పట్టుకొని తిరుగుతారు, జిందాబాదులు కొడతారు, న్యాయం జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జూన్ 4వ తారీఖు ఈ నారావారి రాక్షస పాలన మొదలైన నాటి నుంచి అత్యాచారం జరగని రోజు ఉందా? రమ్మనండి, నేను డేట్లతో సహా ఎవరినైనా ఛాలెంజ్ టు తెలుగుదేశం పార్టీ. మరి ఈ మేధావులంతా ఏమైపోయారు? అక్కడ ఏదో జరిగితే ఇక్కడ ఫిడేలు వాయించే ఈ మేధావులు ఆంధ్ర రాష్ట్రం కాస్త అత్యాచార రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయిపోతే మరి ఎందుకు ఏ ఒక్కరు స్పందించలేదు? మన రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మీరు బిల్ల గుద్ది ఇచ్చేశారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా సార్? శాంతి భద్రతలు లేకపోవడమే కాకుండా శాంతి భద్రతలను పరిరక్షించే సిన్సియర్ ఆఫీసర్ల మీద కూడా వేధింపులు. సార్, రాష్ట్రంలో
అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి శేఖర్ గారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? గతంలో ఇప్పుడు మేము బదిలీల్లో ఆపేసినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొత్తం గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశారు. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ క్యాడర్‌ని పక్కన పెట్టేసి వైసీపీ పార్టీ కోసం పనిచేశారనేది వీళ్ళు చేసినటువంటి ప్రధాన ఆరోపణ. మీరు చూస్తున్నారు కదా టీవీ ఛానల్స్ సంబంధించి టీవీలో ఏమేమి వస్తున్నాయో. వైసీపీ సార్ మేము ఐపీఎస్‌లు, చూసాం వైసీపీ ఐఏఎస్‌లు. సార్. సార్ నిజంగా అశోక్ గారు, నాకు ఎందుకంటే నేను కూడా మొన్నటి వరకు హిమాయత్ నగర్ లో ఉండేవాడిని. దాదాపుగా ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్లు ఏదైతే ఇస్తారో ఆ బ్రెయిన్ ట్రీ కానీ లేకపోతే రెడ్డీస్ కానీ వీళ్ళందరూ కూడా నాకు బాగా కొంచెం తెలిసిన వ్యక్తులు వాళ్ళు. సో అక్కడ నేను చూసిన అట్మాస్ఫియర్ ప్రకారం చూడడం ఏంటంటే, ఏదైతే ఐఏఎస్ కి సెలెక్ట్ ఏదైతే సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ముస్సోరిలో ఐఏఎస్లకు ట్రైనింగ్ జరుగుతుందండి. ఐపీఎస్లకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ అని చెప్పేసి హైదరాబాద్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని. అక్కడ ఏమన్నా ట్రైనింగ్ లో ఆంధ్ర క్యాడర్ కి సెలెక్ట్ అయిన వాళ్ళని, అరే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఐపీఎస్లు, వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపీఎస్లు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఐఏఎస్లు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపీఎస్లు అని చెప్పి ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నారా? ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నారా సార్? వాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్ ని పాటించే ఐపీఎస్లు, భారత రాజ్యాంగాన్ని పాటించే ఐఏఎస్లు. ఎస్, నిన్నటికి నిన్న ఆయన కొత్త పలుకులు మాట్లాడాను, బాగా నవ్వొచ్చింది నాకు అది కొత్త పలుకులు చదవగానే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నం చేయలేదంటే అందుకని చెప్పి కొంతమందికి, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఆయన ఇంటికి వెళితే వాళ్ళని అవమానించి పంపించారు కదయ్యా, వాళ్ళని అవమానించి పంపించారు కదా రీజనా? ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టడమే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టారంట ఒక ఐపీఎస్, అందుకని చెప్పి ఆయన పోస్టింగ్ లేదంట. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారు ప్రెస్ మీట్లు పెట్టలేదా? ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆహో ఓహో ఎంతటి వీరాది వీరుడు లేడు, సూరాది సూర్యుడు లేడు, రాజ్యాంగాన్ని కాపాడే ఏదైతే వ్యవస్థలను కాపాడే వ్యక్తి లేడు, ఇంత డైనమిక్ పోలీస్ ఆఫీసర్ లేడు అని చెప్పి ఆ రోజు బాకాలు వదిన ఇదే మీడియా ఈరోజు ఇతని విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడైనప్పుడు ఎవరో ఎందుకండి, రోడ్డు మీద పోయే ఒక చీటర్ దొంగ లేకపోతే ఒక డెకాయిట్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా, ఒక హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ జ్యుడిషియరీ సెక్షన్ కి చెందినటువంటి సిఐ ప్రెస్ మీట్ పెట్టడా? అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకున్నప్పుడు ఐపీఎస్లు, ఆ జిల్లా ఎస్పీలు, డిఎస్పీలు ప్రెస్ మీట్లు పెట్టరా? అలాంటిది ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుణ్ణి అవినీతి ఆరోపణలో అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు బయట చాలా చాలా రకాల వదంతులు వ్యాపిస్తున్నప్పుడు ఎందుకు మేము అరెస్ట్ చేశామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం నేరమా? సర్వీస్ రూల్స్ లో లేదా? సర్వీస్ రూల్స్ లో ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పి రాసుందా? సర్వీస్ రూల్స్ కి అనుగుణంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇది మొత్తం కూడా ఏంటంటే అండి, వాళ్ళు భారత రాజ్యాంగాన్ని ఇండియన్ పీనల్ కోడ్ కి అనుగుణంగా వాళ్ళు పనిచేశారు. అదే నారావారి రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసి ఉంటే వాళ్ళకి ఈరోజు పోస్టింగ్లు వచ్చిండేవి. వాళ్ళు స్ట్రిక్ట్ గా పనిచేశారు, సిన్సియర్ గా పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద వేధింపులే కాకుండా ఎస్ డైరెక్ట్ గా చెప్తున్నాం, వాళ్ళు నిజంగా మీరు ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళ అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ఉంటే, భారత చట్టాలని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఉంటే మీరు సస్పెన్షన్ విధించండి. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే సస్పెన్షన్ విధించండి. వాళ్ళు కోర్టుకు వెళ్తారు, న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అవినీతికి పాల్పడలేదు, లేకపోతే మేము ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పి న్యాయస్థానాల ద్వారా వాళ్ళు తెచ్చుకుంటారు. అలా కాకుండా వాళ్ళ మీద బట్ట కాల్చి వాళ్ళ మొహానేసి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళని మానసికంగా వేధించే విధంగా చర్చా కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వరు, సస్పెన్షన్ చేయరు. సో ఏంటి ద్వంద్వ వైఖరి? ప్రజలు గమనిస్తున్నారు సార్, ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నాయి. ఈ 2 నెలల పాలన తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి.